ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఒక అమ్మాయి స్టాండప్ కామెడీ రూపంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మీకు స్క్రోల్ చేస్తుంటే వస్తుందా? అయితే అది అమ్మాయి కాదు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి ఒక టెక్నాలజీ రూపంలో ఒక నీచమైన వీడియోలు చేస్తున్నటువంటి ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఏఐ వీడియోలు. ఆ వీడియోలు చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరు అంటే అది ఏది కూడా ఒక ఉపయోగపడనటువంటి వీడియో, దానికి తోడు మళ్ళీ కంప్లీట్గా ఒక డబుల్ మీనింగ్ డైలాగులు. ఆ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా మామూలుగా కాదు, సెటరికల్ కామెడీ కూడా కాదు. ఎలా అంటే కంప్లీట్గా సెక్సువల్ అబ్యూస్కి గురి చేసేటువంటి కామెడీ అది. అలాంటి కామెడీని జస్ట్ 2 లైన్లలో ఆ వచ్చేటువంటి అమ్మాయి చెబుతూ అక్కడ స్క్రోల్ అవుతూ ఎండ్ అయిపోతుంది వీడియో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్దావిడ బామ్ ఉంటుంది, అంటే మనం పెద్దవాళ్ళ నుంచి లేని నేర్చుకుంటాం, మంచి చెడు ఇలాంటి అన్నీ కూడా వాళ్ళ నుంచి నేర్చుకుంటాం. బట్ ఆవిడ చెప్తుంది వాళ్ళు క్రియేట్ చేసినటువంటి విధానంలో మా అమ్మాయి ఉంటుంది, ఓయో క్లాసులని వెళ్తూ ఉంటుంది, బట్ బుక్స్ మాత్రం తీసుకెళ్ళదు. ఎంత అంటే అసలుకి అలాంటి ఒక అంటే పెద్దావిడ వాళ్ళ మనవరాల్ని దాన్ని ఒక కామెడీ వేలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళు. అది అయిపోయింది, ఓకే. ఒక అమ్మాయి ఉంటుంది, ఇంకొక స్టాండప్ కామెడీ వీడియోలో మా హస్బెండ్ నుండి నీకు బర్త్డే గిఫ్ట్గా ఏం కావాలి అని అడిగితే ఆ అమ్మాయి అంటుంది అప్పుడు నా ఎక్స్ తోటి ఒక నైట్ స్పెండ్ చేయాలి, అదే నా గిఫ్ట్ అట. ఇలాంటి ఒక నీచమైనటువంటి డబుల్ మీనింగ్ డైలాగులతో ఇంక ఇవే కాదు, చెప్పుకోదగ్గనివి ఇంకా చాలా ఉన్నాయి. బట్ చెప్తే అది సభ్యత కాదు. అంటే మేము చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసినటువంటి ఆ ఛానల్ వీడియోస్ అంత రేంజ్లో ఉన్నాయి. అంటే ఒక్కరానికి కాదు, మామూలుగా కంప్లీట్గా ఒకే రకాల ధోరణి. అంటే నిజంగా ఒక పాజిటివ్ కామెడీ ఉంది, లేకపోతే సెటరికల్గా ఇలాంటిది కాదు. కంప్లీట్గా లైంగికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో ఆ సమస్యల మీదనే ఎక్కువగా ఆ కామెడీని ప్రలాప్ చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి నిజంగానే అంటే చూస్తే మళ్ళీ అమ్మాయి ఎలా ఉంటుందంటే కంప్లీట్గా నిజంగా అమ్మాయేనా, అసలు అమ్మాయిలు ఇలా తెగించారా అన్నట్టే ఈ వీడియోలు చూసినటువంటి సొసైటీ కూడా కంప్లీట్గా అమ్మాయిలు ఎంతకు బరిదెగించారు చూడండి అని చెప్పేసి కూడా ఇలాంటి ఒక వీడియోని రెఫరెన్స్గా చేస్తున్నారు. అంటే చాలామందికి తెలీదు, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళైతే తప్పితే ఆ వీడియోని ఇది ఒక ఏఐ వీడియో అని కూడా చాలామంది గమనించారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా అమ్మాయి అనే అనుకుంటారు. మళ్ళీ దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్లో నవ్వులు, దాని తగ్గట్టు నవ్వుతూ ఉంటారు. అండ్ నిజంగానే అంటే అక్కడ ఒక స్టాండప్ కామెడీ షో జరుగుతుంది, ఆ నిజంగానే అమ్మాయి అలాంటి మాటలు మాట్లాడుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తులు నవ్వుతున్నారు. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఒక ఏఐ క్రియేట్ చేసి దాన్ని ఒక రియల్గా ఎలా అయితే ఉంటుందో అలా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం అంటే ఎవ్వరికి లేదు. అంటే ఒక అమ్మాయిలను వినియోగించుకొని ఆ ఒక బొమ్మలను పెట్టుకొని బూత్ బొమ్మలను కూడా చెప్పొచ్చు. అలాంటి బొమ్మల ద్వారా డబ్బులు సంపాదించుకున్నటువంటి దిగజారినటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఈ ఏఐలో వాళ్ళు సృష్టిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంది? ఆల్రెడీ ఇప్పుడు సిటీలో కానీ ఎక్కడ చూసినా కానీ క్రైమ్ రేట్ ఎక్కువగా పెరిగిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే రేపులు కానీ మర్డర్లు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భర్తలను చంపేటువంటి భార్యల సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. దాని మీద కూడా వాళ్ళు ఫన్నీ వేలో అంటే ఎలా అంటే నాకు ఐఫోన్ గిఫ్ట్ కావాలి అని అంటుంటున్నాం. ఐఫోన్ గిఫ్ట్ కావాలంటే లేదు నేను కొనేలేని హస్బెండ్ అంటే అయితే నేను హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నా అని మన ఇద్దరం అని చెప్పేసి అని అంటుంది. అంటే హనీమూన్కి వెళ్తే అక్కడ వాడిని చంపేస్తుంది కాబట్టి ఆ భయంతో ఐఫోన్ కొనిచ్చాడట. అంటే ఎంత దారుణం! అంటే ఇలాంటి ఒక మూసధోరణి అంటే ఈ కంప్లీట్గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి క్రైమ్ ఏదైతే సిటీలో జరుగుతున్నటువంటి సొసైటీలో జరుగుతున్నటువంటి క్రైమ్ని కంప్లీట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అండ్ చూసిన ప్రతి ఒక్కరు సరే ఇది ఓకే పక్కన పెట్టండి, కానీ ప్రతి ఒక్కటి బ్లాక్ ఫారెస్ట్ అని ఇంకేదో అంటే నోటితోటి చెప్పలేనటువంటి డబుల్ మీనింగ్లు అది కంప్లీట్గా అందరికీ తెలుసు, దాని అర్థం ఏంటో తెలుసు. అండ్ నవ్వుకుంటున్నారు, సిగ్గు లేకుండా షేర్ కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి వీడియోలు చూస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే చూసినటువంటి నార్మల్గా దాన్ని ఫన్నీ వేలో దాన్ని షేర్ చేసుకుంటున్నారు. షేర్ చేసుకుని ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఏంటి పరిస్థితి? అంటే ఇవి కంప్లీట్గా ఇలా ముందుకెళ్తున్న దీన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, దాని గురించి ఎంటర్టైన్ అవుతున్నారు తప్పితే మరి దీనివల్ల సొసైటీలో ఉన్నటువంటి అమ్మాయిలకి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ దాని తర్వాత ప్రతి ఒక్కరు అంటే ఈ అమ్మాయి ఏదో ఒక ఏఐ వీడియో క్రియేట్ చేసిన విధానాన్ని చూసి మిగతా ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా ఇదే పద్ధతిలో ఉంటారు అని కూడా ఒక ఈజీగా జడ్జ్ చేసే విధానానికి వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఈ మధ్యకాలంలో చాలా ఫేస్ చేస్తూనే ఉంటారు. బట్ ఇవి మీకు చూసి నవ్వుకొని ఉండొచ్చు, కొంతమంది ఇది నిజం అని కూడా కావచ్చు, కానీ ఇది ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించినటువంటి ఒక ఏఐ వీడియోలు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ మాత్రం కంప్లీట్గా ఒకటే వాయిస్ ఉంటుంది. అంటే మేబీ డబ్బింగ్ చెప్తున్నారా వెనక, లేదంటే ఏఐలోనే క్రియేట్ చేస్తున్నారా తెలియదు, కానీ పర్సన్స్ మాత్రం మారుతూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ మారుతూ
ఒక్కొక్క రకంగా మారుతూ అండ్ దాని తర్వాత వాయిస్ మాత్రం సేమ్ ఉంటారు. అండ్ దానికి పెద్దవాళ్ళని, మిడిల్ ఏజ్ వాళ్ళని, అమ్మాయిలు ఎవరిని కూడా వదలకుండా కంప్లీట్గా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వినియోగించి ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు తయారు చేయడం నిజంగా సొసైటీకి ఒక సిగ్గుచేటనే చెప్పాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో యూత్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎదుగుతున్నటువంటి యూత్ ఇలాంటి వాటికి ఎక్కువగా అడిక్ట్ అయ్యి దాని ఇంకా కల్చర్ మొత్తం కూడా కంప్లీట్గా చెడిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ని ఈవెన్ ప్రభుత్వాలైనా లేకపోతే సైబర్ క్రైమ్ ఎవరైతే సైబర్ టీం ఉంటారో వాళ్ళైనా అట్లీస్ట్ చూసి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్తే బాగుంటుంది. సో చూడాలి మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, లేదంటే ఇది ఇలానే కంటిన్యూ అయిపోతుంటే దీని ఒక ఎంటర్టైన్మెంట్ వెళ్ళి ఒక కామన్ పద్ధతిలో ఈవెన్ ఉన్న సొసైటీలో ఉన్నటువంటి అందరు అమ్మాయిలకి చాలా ఎఫెక్ట్ పడే అవకాశం డెఫినెట్గా లేకపోలేదు. సో చూడాలి మరి ఈ వీడియోని ఇంతటితోటి ఆ సైబర్ టీం ఏదైనా చూసి కంప్లీట్గా దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, ప్రభుత్వాలు దీని మీద ఏమైనా దృష్టి పెడతాయా లేదో చూడాలి మరి. సో మీరు డెఫినెట్గా ఇలాంటి వీడియో ఫేస్ చేసే ఉంటారు. మరి మీకు డెఫినెట్గా ఇలాంటి నీచమైనటువంటి వీడియోలపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి.